పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న కొత్త సినిమా ది రాజాసాబ్. దీని చుట్టూ మామూలు హైప్ నడవట్లేదు. సోషల్ మీడియా మొత్తం దీని గురించే మాట్లాడుకుంటోంది. అయితే ఇంతకీ ఈ హడావిడి వెనుకున్న అసలు కథ ఏంటి? పదండి, ఈ విశ్లేషణలో ఆ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం. అంటే మనకు ప్రభాస్ అనగానే గుర్తొచ్చేవి ఏంటి? బాహుబలి, సలార్ ఇలాంటి భారీ యాక్షన్ సినిమాలు గదా. కానీ ఈసారి ఆయన తీసుకున్న రూట్ కంప్లీట్గా డిఫరెంట్. హారర్ కామెడీ అట. ఇది నిజంగా ఊహించని మలుపు. మరి ఇంత పెద్ద స్టార్డమ్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రయోగం చేయడం కరెక్టేనా? ఇది ఆయన ఇమేజ్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందా లేక రిస్క్ అవుతుందా? సరే, అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే. అసలు ఏంటి రాజాసాబ్ కథ? ఇప్పటిదాకా మనకు తెలిసిన చిన్న చిన్న క్లూజ్ అన్నిటిని ఒక చోట చేర్చి ఈ సినిమా వెనుక దాగున్న మిస్టరీని డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం. మొదటిగా ఈ సినిమాని ఎందుకొక కొత్త రకం బ్లాక్ బస్టర్ అని పిలుస్తున్నారో చూద్దాం. మేకర్స్ ఏమంటున్నారంటే ఇది కేవలం ఒక సినిమా కాదట, ఇండియన్ స్క్రీన్ మీద ఇంతకు ముందెన్నడూ చూడని ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే దాని జానర్. ఇది కేవలం హారర్ కాదు, కామెడీ కాదు, ఇది హారర్ కామెడీ ఫ్యాంటసీల మిక్స్ అనమాట. అంటే ఒకే టికెట్తో మనల్ని భయపెడతారు, కడుపుబ్బ నవ్విస్తారు, ఆ తర్వాత ఏదో అద్భుత లోకల్లోకి కూడా తీసుకెళ్తారట. ముఖ్యంగా ఇంత పెద్ద స్టార్తో ఇలాంటి ప్రయోగం చేయడమనేది చాలా చాలా రేర్. సరే, ఇన్ని డిఫరెంట్ జానర్స్ని కలిపి అసలు ఎలాంటి కథ చెప్పబోతున్నారు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పటిదాకా వచ్చిన టీజర్లు, పోస్టర్లని బట్టి మనకు దొరికిన క్లూస్తో కథ ఏమై ఉంటుందో గెస్ చేసే ప్రయత్నం చేద్దాం. టీజర్ చూస్తే స్టార్టింగ్ అంతా చాలా సరదాగా ప్రభాస్ మార్క్ కామెడీ టైమింగ్తో సాగుతుంది. ఆయన స్వాగ్, ఆ ఛామ్తో ఒక లైట్ హార్టెడ్ ఫన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. అంత హాయిగా నవ్వుకుంటున్నాం అనుకునేలోపే కథనం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటుంది. సడన్గా మనల్ని ఒక చీకటి, భయానకమైన ప్రపంచంలోకి లాగేస్తుంది. ఈ కామెడీ నుంచి హారర్కి జరిగే షిఫ్ట్, అబ్బా, అదే సినిమాపై క్యూరియాసిటీని అమాంతం పెంచేస్తోంది. సో మనకు దొరికిన క్లూస్ ఏంటంటే, ఒక కుర్రాడు తన తాతల నాటి పాడుబడ్డ భవంతికి వారసుడుగా వస్తాడు. కాని ఆ భవంతికి ఏదో చీకటి గతముంది, బోలెడన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. పైగా ప్రభాస్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడనే టాక్ కూడా గట్టిగా నడుస్తోంది. ఇక వీటన్నిటి మధ్యలో సంజయ్ దత్ ఒక పవర్ఫుల్ విలన్గా ఎంట్రీ ఇవ్వడంతో అసలు కథేంటో తెలుసుకోవాలనే ఉత్కంఠ ఇంకా పెరిగిపోతోంది. ఏ సినిమాకైనా అసలు కిక్కిచ్చేది హీరో విలన్ మధ్య జరిగే ఫేస్ ఆఫ్. ఇక్కడ ఒకవైపు ప్రభాస్ చరిష్మా, మరోవైపు సంజయ్ దత్ విలనిజం. అబ్బో, ఈ ఇద్దరి మధ్య ఫైట్ మామూలుగా ఉండదు. అసలు వీళ్ల మధ్య పోరు ఎలా ఉండబోతుందో కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఈ రెండు క్యారెక్టర్ల మధ్య ఉన్న కాంట్రాస్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రభాస్ క్యారెక్టర్కి ట్యాగ్లైన్ ఏంటి? రక్తంలో రాయల్టీ, ఎంపికలో రెబెల్. అంటే అతనిలో రాజసముంది, అదే సమయంలో ఒక తిరుగుబాటు తత్వం కూడా ఉంది. ఇక సంజయ్ దత్ విషయానికొస్తే హిప్నోటిజం లాంటి శక్తులతో భయాన్ని కంట్రోల్ చేసే ఒక మిస్టీరియస్ కింగ్ లాంటివాడు. సో ఈ రెండు ఆపోజిట్ ఫోర్సెస్ మధ్య జరిగే పోరాటమే సినిమాకి మెయిన్ హైలైట్ అవ్వబోతోంది. స్వయంగా డైరెక్టర్ మారుతి ఏమన్నారంటే, ప్రభాస్ గెటప్, ఆయన క్యారెక్టర్ ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా ఎవరూ చూడని విధంగా ఉంటుంది అని చెప్పారు. ఇక డైరెక్టరే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తే ఇంక ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఓకే, ఇంత డిఫరెంట్ స్టోరీని స్క్రీన్ మీదకు తీసుకురావాలంటే మేకింగ్ కూడా అదే రేంజ్లో గ్రాండ్గా ఉండాలి. అందుకే ఈ సినిమా విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ మరో మేజర్ అట్రాక్షన్ కాబోతున్నాయి. ఈ సినిమా స్కేల్ ఎంత పెద్దదో చెప్పడానికి కొన్ని నంబర్స్ చూద్దాం. ముందుగా బడ్జెట్ అక్షరాల 450 కోట్ల రూపాయలు. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్స్. ఆ తర్వాత సినిమా కోసం వేసిన సెట్, ఇది కూడా ఒక రికార్డ్. ఇండియాలోనే అతిపెద్ద ఇండోర్ సెట్, దాదాపు 41,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక పెద్ద భవంతినే కట్టేశారు. మరి ఇంత పెద్ద సెట్ కట్టడానికి ఎంతమంది పనిచేశారో తెలుసా? ఏకంగా 1,200 మంది కార్మికులు, అది కూడా 4 నెలల పాటు కష్టపడి ఈ ప్రపంచాన్ని సృష్టించారు. ఈ నంబర్స్ వింటుంటేనే సినిమా ఎంత గ్రాండ్గా ఉండబోతుందో అర్థమవుతోంది. ఇక ఈ విజువల్స్ గురించి ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ ఏమన్నారంటే, నేను కొన్ని విజువల్స్ చూశాను, అది కొంచెం హ్యారీ పాటర్ వైబ్ ఇస్తోంది అని చెప్పారు. వావ్! ఏకంగా హ్యారీ పాటర్తో పోల్చారంటే విజువల్ ఎఫెక్ట్స్ ఏ రేంజ్లో ఉండబోతున్నాయో మనం ఊహించుకోవచ్చు.
సరే, ఇంత భారీ బడ్జెట్, ఇంత పెద్ద స్టార్ కాస్ట్, దానికి తోడు ఒక సరికొత్త జానర్. ఇన్ని అంచనాల మధ్య ఈ సినిమా నిజంగా హారర్ కామెడీ జానర్ని రీడిఫైన్ చేయగలదా? ఇది పెద్ద క్వెశ్చన్. సోషల్ మీడియాలో ఒక ఫ్యాన్ పెట్టిన కామెంట్ భలే ఫన్నీగా ఉంది. అది ఈ సినిమా అపీల్ని పర్ఫెక్ట్గా చెప్తుంది. ఆ ఫ్యాన్ ఏమన్నాడంటే, నోలన్ మనల్ని మరీ ఎక్కువగా ఆలోచింపచేశాడు. సింపుల్గా ఇంట్లోకి వెళ్ళండి, దెయ్యాన్ని కొట్టండి, బామ్మని కాపాడండి, అయిపోయాయి అంట. అంటే జనాలకు కాంప్లెక్స్ కథల కన్నా ఇలాంటి స్ట్రెయిట్ ఫార్వర్డ్ మ్యాస్ ఎంటర్టైనర్లే ఎక్కువ నచ్చుతున్నాయేమో అనిపిస్తుంది. మరి మనం ఇందాకట్నుంచి మాట్లాడుకుంటున్న ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఎప్పుడు దొరుకుతుంది? డేట్ నోట్ చేసుకోండి. జనవరి 9, 2026. ఆ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్గా థియేటర్లలోకి రాబోతోంది. సో ఫైనల్గా మన ముందున్న ఒకే ఒక్క పెద్ద ప్రశ్న ఇదే. ఒకే సినిమాలో కామెడీ, హారర్, ఫ్యాంటసీ, మాస్ ఎంటర్టైన్మెంట్ ఇన్ని జానర్స్ని కలిపి ఒక పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వడం సాధ్యమేనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం 2026 వరకు వెయిట్ చేయాల్సిందే.